ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనేటువంటి ఆలోచనకి ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టమైనటువంటి సమాధానంగా నిలిచాయి. ముఖ్యంగా 5 సంవత్సరాల పాటు ఏదో రకమైనటువంటి పథకం ద్వారా ఓట్లు కొనుక్కుంటాననేటువంటి ఆలోచనతో పూర్తి స్థాయిలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకి చెంపపెట్టు ఈ ఎన్నికలు. అదేవిధంగా ముందు నుంచి కూడా ఇప్పటం సభ దగ్గర నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననేటువంటి మాట ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది ప్రజలందరూ కూడా మనసుల్లోకి తీసుకున్నారు. గ్రాడ్యువల్గా అందరిలోకి కూడా అంతర్లీనంగా ఆ మాట గట్టిగా వెళ్ళింది. అందువల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా అన్ని వర్గాల వారు, ఇక్కడ ఒక కులం అని మరో కులం వేయలేదనేది లేదు, అన్ని కులాలు వేసే కాబట్టి వాళ్ళ ఏకపక్షమైనటువంటి విజయాన్ని వాళ్ళ మేము అందుకుంటున్నాం. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక దీనస్థితికి దిగజారిపోయిందంటే అది వాళ్ళ స్వయంకృత అపరాధం మాత్రమే. అన్యాయమైనటువంటి అరెస్టులు, పోలీసులతో ఉక్కుపాతంతో అణిచివేయించేటువంటి కార్యక్రమాలు, ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ చెంపపెట్టు. అందుకే మేము ఇవాళ ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళలో రంగరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా దాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అందుకే మాకు ఇంత ఘన విజయం వచ్చిందనేటువంటి మాట. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అది వాళ్ళ యొక్క ప్రెరగేటివ్, వాళ్ళ అది వారు నిర్ణయించవలసినటువంటి అంశం. దాన్ని వారు నిర్ణయించి చెప్తారు.